أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تتخذوا بطانة من دونكم لا يألونكم قبالا ودوا ما عنتم قد بدت البغضاء من أفواههم وما تخفي صدورهم أكبر قد بينا لكم الآيات إن كنتم تعقلون. ها أنتم أولئك تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا آمنا وإذا خلوا عضوا عليكم الأنامل من الغيظ قل موتوا بغيظكم إن الله بما يعملون محيط. إن تمسسكم حسنة تسؤهم وإن تصبكم سيئة يفرحوا بها وإن تصبروا وتتقوا لا يضركم كيدهم شيئا إن الله بما يعملون محيط. وإذ غدوت من أهلك تبوئ المؤمنين مقاعد للقتال والله سميع عليم. إذ همت طائفتان منكم أن تفشلا والله وليهما وعلى الله فليتوكل المؤمنون. ولقد نصركم الله ببدر وأنتم أذلة فاتقوا الله لعلكم تشكرون. صدق الله العظيم. والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి ఈ కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి దానిని ఆచరణలో పెట్టి ఇహపరలోకాల్లో సాఫల్యం పొందే వాళ్లల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, మన అందరికీ తెలిసినట్లు మనం షాబాన్ మాసంలో ప్రవేశించి ఉన్నాం. రజబ్ మాసంలో ప్రవేశిస్తేనే షాబాన్ దగ్గరలో ఉందని మనకు తెలిసి వస్తుంది. రజబ్ సమాప్తమైపోయింది అంటే మనం రమదానుకు ఒక మాసం దగ్గరైపోయాం. ఇప్పుడు మనం షాబాన్లో ప్రవేశించామంటే మన దగ్గరగా ఎక్కువ సమయం లేదు రమదాన్ కొరకు. మరి రమదాన్ ఒక నెల తర్వాత ఉంది, లేక 15 రోజుల తర్వాత ఉంది, లేక 3 వారాల తర్వాత ఉంది అని మనం వాదోపవాదాలు చేసుకునే కంటే ఈ షాబాన్ మాసం ఏదైతే ఉందో దాన్ని మనం రమదాన్ కోసం ఒక విధమైనటి తయారీ వస్తువుగా, దానికోసం మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి అనుగుణంగా మలుచుకోగలిగితే అది మనకెంతో లాభదాయంగా ఉంటుందనేది ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మొదటిది షాబాన్ మాసం. షాబాన్ మాసం ఇస్లామీ క్యాలెండర్లో 8వది. దీనికి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్యంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ మాసము యొక్క నెలవంకను చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు. ఇది ముఖ్యమైన వస్తువు. దీన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే రమదాన్ నెల వస్తుంది. రమదాన్ నెల అనేక సందర్భాల్లో మనకు నెలవంక కనబడదు, హిలాల్ కనబడదు. అటువంటప్పుడు మనం లెక్క దేని మీద వేసుకుంటాం?
షాబాన్ బేస్ చేసుకుని షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఈ 30 రోజులు పూర్తి చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి అంటూ ఒక పాయింట్ ఉండాలి, బేసిక్ స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉండాలి. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజుల్లో దీన్ని చాలా జాగ్రత్తగా పరికించేవారు, గమనించేవారు. తన తోటి వాళ్ళకు కూడా ఇదే సలహా ఇచ్చారు. మీరు షాబాన్ నెలవంక కనపడిందేమో చూడండి, దాన్ని వెతకండి, దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి అని సలహా ఇచ్చారు. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన వస్తువు. రెండో విషయం ఏంటంటే షాబాన్ నెల దీన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మామూలుగా ఫరజ్ నమాజుకు ముందు వెనక ఉన్నటువంటి సున్నత్ నమాజులు ఏ విధంగా ఉంటాయో రమదాన్ నెల పూర్తిగా ఫరజ్ ఉపవాసములు కాబట్టి అందుకు ముందు ఉన్నట్టు సున్నతులు ఆ తర్వాతి సున్నతుల లెక్కలో ఉపవాసం పాటించేవారు. ఉపవాసం పాటించడం వల్ల ఏ లాభాలు ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ఉపవాసం వల్ల ఏ లాభం ఉంటుంది? ఎవరన్నా 2 లాభాలు చెప్పండి, ఒకటి చెప్పండి. ఉపవాసం వల్ల ఏం లాభం? మనం ఉపవాసం ఉంటున్నాం అల్లాహ్ సంతోషం కోసం, అది ముఖ్యమైనది, అంత అర్థమైంది. అది కాకుండా అది అలవాటు కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టు, రిహార్సల్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే 10 నెలల పాటు మనం రమదాన్ ఒక్కసారి ఎప్పుడైతే సమాప్తమైందో ఆ తర్వాత మనం తొడుక్కున్నటువంటి వచ్చి ఇదంతా తీసి పారేశాం. ఏ ఆయుధాలు కానీ లేకపోతే సరంజామా అయితే మన ఒంటిపై ఎక్కించుకున్నామో రమదాన్ నెలలో, రమదాన్ నెలవంక కనపడంగానే పండగ రోజుతో తీసేశాం. మరి ఆ మళ్ళీ అంతవరకు మన బాడీ దానికి దూరం అయిపోయింది. మన బాడీ దూరం అయితే పర్వాలేదు, మానసికంగా కూడా మనం దూరం అయిపోయాం. మానసికంగా కూడా దూరం అయ్యాం. అందరూ 100% అనలేము, 1% లేకపోతే 2% ఎలా మంది ఉంటారంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధించినట్టు బోధనలకు అనుగుణంగా ప్రతి సోమవారం ప్రతి గురువారం ఉపవాసం పాటించేవాళ్ళు, అదేవిధంగా అయ్యాము తషీఖ్లో అయ్యాము బీజ్లో ఉపవాసం పాటించేవాళ్ళు. అంటే ప్రతి నెలవంక మనకు చాలా అందంగా చాలా క్షేమంగా మెరుస్తూ ఎక్కువ వెలుతురుతో కనపడ్డ రోజులు ఏవైతే ఉంటాయో 13, 14, 15 ఈ రోజుల్లో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు పాటించేవాళ్ళు. అలా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇక సమస్య లేదు. ఇలా చేసిన వాళ్ళు దాదాపు ఏం చేస్తారంటే ప్రతి నెల 10 రోజులు ఉపవాసం తప్పకుండా పాటిస్తుంటారు. ప్రతి నెల 10 రోజుల పాటు 1 third of the month పోతూనే ఉంది. మరి ఇదే అలవాటు కంటిన్యూ అవుతే అటువంటి వాళ్ళకి ఇంకో వెలుసుబాటు కూడా ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వాళ్ళు రమదాన్ మరీ దగ్గర వరకు కూడా ఉపవాసం పాటించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సోమవారం ప్రతి గురువారం ఉపవాసం పాటిస్తున్నారు కాబట్టి. ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయానికి వస్తే షాబాన్ మాసంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యధికంగా ఉపవాసం పాటించేవారు. ఆయన ఉపవాసం ప్రారంభిస్తే కంటిన్యూస్లీ ఉపవాసం ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఇంటిల్లి పాది ఏమనుకునేవాళ్ళు అంటే ఇలా ప్రారంభించారు, ఇక ఆపరేమో పూర్తి చేసేస్తారేమో, ఈ మాసం మొత్తం ఉపవాసం ఉంటారేమో అనుకునేవాళ్ళు. కానీ అమాంతంగా ఉపవాసం కట్ చేసేసి ఆపేసేవారు, కంటిన్యూ చేసేవారు కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన బిగినింగ్ ఆఫ్ ద మంత్ ప్రారంభంలో ఉపవాసం పాటించేవారు కాదు, అసలు సైలెంట్ గా ఉండేవారు. 1 రోజు 2 రోజులు ముళ్ళ పూడుతూ ఉంటే ఇక ఉపవాసం ఉండరేమో అనుకునేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమాంతంగా ఉపవాసం ప్రారంభించి కంటిన్యూ చేసేవారు. కానీ ఉపవాసం ఎందుకు అనేది అంటే మీకు ముందుగానే చెప్పాను, రమదాన్ కోసం ఒక విధమైనటువంటి మన శారీరక మానసిక ప్రయోగం లేకపోతే ప్రాక్టికల్లీ ఉనికిలోకి తీసుకురావడానికి ఒక ప్రాక్టీస్ అని మనం చెప్పుకున్నాం. అది కాకుండా ఇంకో లాభం ఏదన్నా ఉంటే ఉండొచ్చు కూడా. అదేంటంటే రమదానుకు ముందు ఈ ఉపవాసాలు పాటించడం వల్ల షాబాన్లో ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే షాబాన్ 15కు సంబంధించి వచ్చిన హదీసుల్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్దకు మన అందరి యొక్క ఈ కర్మలు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆమాలు ఏమైతే ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు తఆలా దర్బారులో తీసుకెళ్లబడతాయి, సాంవత్సరికమైనటువంటి రిపోర్ట్ వెళ్తుంటుంది అని చెప్పి. ఆ విధంగా అయితే దానికి సంబంధించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను ఉపవాసం ఉన్న స్థితిలో నా రిపోర్ట్ వెళ్ళాలి అనే ఆలోచనతో ఆ విషయాన్ని ఉంచొచ్చు. మరి ఈ కొన్ని విషయాలు షాబాన్కు సంబంధించి ఉన్నాయి. కానీ దీనికి మించి ఇవి కాకుండా మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా
దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దృష్టిలో పెట్టుకోవాల్సిన వస్తువులు సున్నతు ప్రకారం ఉండాల్సిన వస్తువు కంటే ఎక్కువ ఉన్నాయి. అవి రోడ్డు పక్కన నడుస్తున్నాయి, వాటికి ఆధారం లేదు, కానీ మన వాళ్ళు పెంచుకున్నారు. షాబాన్ 15 వస్తుంది అంటే మస్జిదుల్లో హాయిగా లైటింగ్ ఫుల్గా అరేంజ్మెంట్ చేసుకుంటారు, షాబాన్ 15 వస్తుందని. ఆ తర్వాత షాబాన్ 15 మాత్రం రాస్తుంది అంటే చాలా హంగామా చేసుకుంటూ పగటి రోజున ఒక రోజు ఉపవాసం పాటి రాత్రి జాగారం చేయడం కూడా జరుగుతుంది. జాగారం చేస్తూ ఉంటారు. మరి తర్వాత అందుట్లో ప్రత్యేకమైన దుఆలు, మరి ప్రత్యేకమైనటువంటి సలాతులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వంటలు, ఇవన్నీ ఒక పండుగ రూపంలో చేసుకుంటూ మామూలుగా ఒక మంచి సందర్భాన్ని క్రియేట్ చేసుకుంటూ పోవడం అలవాటైపోయింది ఈ ప్రశ్నలో. కానీ సున్నతులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, సహాబా కానీ, ఇంకా ఆ తర్వాత ఉన్నట్టు అయిమ్మాలు కానీ, వీళ్ళెవరూ 15 షాబానికి ప్రత్యేకించి ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే జనాలు చేస్తున్నారో అవి ఎప్పుడూ చేయలేదు, చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక మిగిలింది ఏంటంటే, ఇక మన సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ లబ్ధి కోసం ఏ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు, ఎటువంటి టార్గెట్స్ వాళ్ళ ముందు ఉంటున్నాయి, అవన్నీ మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సామాన్య మానవుల్ని తమ గ్రిప్లో ఉంచుకుంటూ వాళ్ళ ద్వారా తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇలా నడిపిస్తున్నారు, మన వాళ్ళు నడుస్తున్నారు. దీనికి ఒకే ఒక కారణం నేను చెప్తున్నాను ఏంటంటే అజ్ఞానం, ధర్మం పట్ల విజ్ఞానం లేకపోవటం, కాస్త సరిగ్గా లోతుగా ఈ విషయంలో వీళ్ళు తెలుసుకోవాలి అనే తపన లేకపోవటం, తెలుసుకుందామని ప్రయత్నం చేసిన సరియైన అందుబాటులో సమయంలో మనకి ఎవరైనా దొరక్కపోవటం, ఇది కొన్ని కారణాలు. ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండొచ్చు. మనకి ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ మనం ఉంటున్న ఈ సమాజంలో ఇక్కడ కూడా కొన్ని పనులు మనం ఏ విధంగా చూస్తున్నామంటే, జనాలు కొంచెం ఆ రోజున ఆ నెలలో ప్రత్యేకంగా ఉపవాసాలు ఎక్కువ పాటించేవాళ్ళు మీకు దొరుకుతారు. ఇక్కడ ఈ ఉపవాసాలు పాటించే వాళ్ళు ఎక్కువ మంది మీకు దొరుకుతారు. అది మంచి కార్యక్రమే, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పాటించారు. దానికంటూ ఇన్ని రోజులు ఉపవాసం పాటించండి, ఇన్ని రోజులు మానేయండి, ఇన్ని రోజులు ఉండండి అని సలహించినటువంటి ఆస్కారం మనకేం లేదు. జస్ట్ అలా ఓపెన్లీ వదిలేయడం జరిగింది. మీకు ఎంత సౌలభ్యం ఉంటే అన్ని రోజులు మీరు ఉపవాసం పాటించుకోవచ్చు. అది ఒకటి. రెండవది, కొంతమంది ఈ విషయం కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ 15 షాబాన్ ఒక రోజు ఉపవాసం పాటిస్తున్నారు. హదీసుల్లో ఒక రోజు పాటించడానికి నిబంధన ఉంది, పాటించకూడదు అన్నారు. ఒక రోజు ఉపవాసం పాటించవద్దు అన్నారు. మీకు గుర్తుంటుంది, ముహర్రం నెలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా ఉపవాసం పాటించేవాళ్ళు. ఆషూరా ఉపవాసం ఎన్ని రోజులు పాటించేవారు? 10 ముహర్రం రోజులు పాటించేవారు. రైట్? అటువంటిప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏం తెలిసింది? మక్కా నుంచి మదీనా వెళ్ళిన తర్వాత యూదులు కూడా ఆ రోజున 10 ముహర్రం రోజున ఉపవాసం పాటిస్తున్నారు అని తెలిసింది. తెలిస్తే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఒకవేళ నేను బ్రతికి ఉంటే వచ్చే సంవత్సరం నేను 2 రోజులు ఉపవాసం పాటిస్తున్నాను అన్నారు. ఎందుకంటే మా కారణం లక్ష్యం ఏంటి? యూదులకు మరియు క్రైస్తవులకు వాళ్ళ ఉన్న విచారధారణకి మన విచారధారణకి తేడా ఉంది. ఆ తేడా మేము చూపిస్తాం, మన ఆచరణలో మేము మంచి పని చేసి దాన్ని చూపిస్తామని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్రియాత్మకంగా ఈ విషయాన్ని మన ముందు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మన ఇస్లాం పండితులు ఏం చెప్తున్నారంటే ముహర్రం నెలలో కనీసం 2 రోజులు ఉపవాసం పాటించాలి. 10, 11 లేక 9, 10. 9, 10 లేక 10, 11 2 రోజులు ఉపవాసం పాటించాలి. ఇంకా వేరే సందర్భాల్లో ఒక రోజు ఉపవాసం పాటించవద్దు అని మందలించిన రోజులు ఉన్నాయి. మరి మా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మన వాళ్ళు షాబాన్ ఒక రోజు ఉపవాసం పాటించి హాయిగా నిద్రపోతూ మరియు వేరే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఏ ఆస్కారం లేదు అని మీరు ఒకసారి గుర్తించాలని మనవి చేసుకుంటూ మాట ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, షాబాన్ నెల వచ్చింది. నిజంగా మనం చెప్పుకున్నట్లయితే ఇది రమజాన్ కోసం ఒక ప్రిపరేషన్ పీరియడ్గా మనం తీసుకుంటే ఏం చేయగలగాలి అనేది క్వశ్చన్. ఉపవాసాలకు సంబంధించి బాడీ పరంగా అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా ఒక విధమైనటువంటి ట్రైనింగ్ మనకు వస్తుంది ఉపవాసం పాటిస్తే అని చెప్పుకున్నాం. రైట్? అంతేనా లేక ఇంకా ఏమైనా చేయగలమా?
అనేది ప్రశ్న. మరి మీ దృష్టిలో ఏమన్నా ఉంటే ఇంకా ఏమన్నా చేయగలము అనుకుంటే ఒక ముఖ్య పాయింట్ ఏమన్నా చెప్తే సంతోషిస్తాను. సరే, ఎవరు మాట్లాడట్లేదు, నేనే చెప్తాను. ఏంటంటే మనం ముఖ్యంగా చేయగలిగింది ఏంటంటే కొన్ని విషయాల్లోంచి మన గురించి మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. నేను ఎవరిని, నేను ఎక్కడ ఉన్నాను, నా స్థాయి ఏంటి, ఉన్న పాడాన ఉన్నట్టు నేను చనిపోతే అల్లా దర్బారులో నా పరిస్థితి ఏంటి, అల్లా పెట్టే పరీక్షకి, అల్లా అడిగే ప్రశ్నలకి నేను పాస్ అవ్వగలనా లేదా అనేది అడిగి తీసుకోండి. అల్లా దర్బారులో నుంచి నేను ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పాస్ అయి ముందుకెళ్ళి స్వర్గంలో వెళ్ళగలనా లేదా, ఉన్న పరిస్థితుల్లో నేను ఈ పాయింట్లో చనిపోతే నా పరిస్థితి ఏంటి, ఈ పాయింట్ ఒకటి ఆ ప్రశ్నకు అడగండి. ఆ ప్రశ్నకు మీ సమాధానం దొరికితే అప్పుడు మీరు చాలా సంతోషం, అందుల్లా నేను నెగ్గుతున్నాను, నేను పాస్ అయిపోతాను అనే మీకు ధీమా ఒకటి మనసులో పుట్టుకొస్తే అది చాలా గొప్ప కార్యం. నా దృష్టిలో అది ఈజీగా రాదు, దాని సమాధానం పట్టడం కష్టం. ఎందుకంటే ఇస్లాం మౌలిక సందేశంలో, మౌలిక ధార్మిక విషయాల్లో మొదటిది తౌహీద్. ఈ ఫీల్డ్లో మనం ఎక్కడున్నాం అనేది తెలిస్తేనే ఆ తర్వాత ఫీల్డ్స్ మనకు ముందుకు వస్తాయి. ఈ పాయింట్లోనే మనకు విజయం ఇది అయిన తర్వాతే మనకు రెండవుతుంది. ఖురాన్లో మనం మనిషి చనిపోయిన తర్వాత, అతను సమాధి చేసిన తర్వాత అడిగే ప్రశ్నలు మన మైండ్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైన 2 ప్రశ్నలు ఏంటంటే ఈమానుకు సంబంధించినవి. ఒకటి మన్ రబ్బుక, ఈమాను సంబంధించిందే కదా. మన్ నబీయుక, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ప్రశ్న, ఇది కూడా ఈమాను సంబంధించింది కదా. ఆ తర్వాత ఇస్లాం గురించి సంబంధించిన కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇంకొక ప్రశ్న, ఫోటో చూపించి ఈయన ఎవరు అని అడగటం కానీ, ఈ అన్ని విషయాలు మనం పక్కన పెట్టేస్తే, ఆ రెండింటిని కలిపేస్తే మనకు మిగిలేది ముఖ్యమైనవి 2. ఈ 2 ప్రశ్నల్లో నుంచి ఈమానుకు సంబంధించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాట్లాడినప్పుడు అజాన్లో అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనగానే ముద్దు పెట్టుకుని వేళ్ల కళ్ళు పెట్టుకోవడం అది సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమన్నా చేయాల్సి ఉంటుందా అనేది మనం అడగాలి. ఆ ప్రశ్న తర్వాత తీసుకుందాం. అంతకుముందు మన్ రబ్బుక అనే విషయంలో మనకెంత తెలుసు, నా ప్రభు అల్లాయే అన్నంత వరకు సరిపోతుందా అనేది మీ ప్రశ్న సమాధానం. సరిపోతుంది అన్న వాళ్ళకు జట్టు సరిపోయింది. మన్ రబ్బుక, రబ్బి అల్లా, నీ ప్రభు ఎవరు, నా ప్రభు అల్లా అంత అనుకుంటే, తెలిసి ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు చేయొద్దటల్లా. అంటే మీ దృష్టిలో నా ప్రభు అల్లా నేను అనుకుంటే అది సరిపోదు. ఎవరు చేయొత్తలా, మీరు ఎత్తరా, నేను రాంగ్ స్టేషన్ అనుకున్నా, చేయి కదుపుతుంటే ఎత్తలేదు. ఒక్కళ్ళు కూడా చేయొత్తలేదు. నా ప్రభు అల్లా అని తెలిసినంత మాత్రాన మాకు ఏ ఒరిగేది లేదు అని మనం భీష్మించుకుని కూర్చున్నాం. అంటే దానికి మించి ఇంకా ఏమన్నా చేయాల్సి ఉంది, అది ఏమిటి అనేది దాని సమాధానం మీరే చెప్పాలి నాకు. ఎందుకు ఇవాళ ఇప్పుడు ప్రశ్నలు నాకు ఏమి తెలియట్లా. మన ఆచరణ అంటే మళ్ళీ ఇస్లాం గురించి వేసిన ప్రశ్నలోకి వెళ్తుంది. మా దీనుగా నీ దీని ఏంటి అని అడిగి ప్రశ్న ఉంది కదా, ఆ సెక్షన్లో వెళ్ళిపోయింది. అది ఇప్పుడేం మిగిలింది ఆలోచించండి. అందుకని ఏంటంటే మన్ రబ్బుక అనే విషయం మనకు సరిపోదు. గతంలో మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం, అవన్నీ మీ మైండ్స్లో ఉన్నాయి. అందుకని మన పండితులు ఏం చేశారంటే తౌహీద్ని 3 విషయాల్లో మార్చారు, 3 సెక్షన్స్ డివైడ్ చేశారు. ఖురాన్ మరియు హదీస్ చదివిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించిన విజ్ఞానం మనకైతే ఏది ఉందో దాన్ని ముఖ్తసరిగా వాళ్ళు ఏం చేశారంటే 3 భాగాల్లోకి మార్చారు. ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అస్తిత్వం, అల్లాహ్ ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఈ సృష్టి ఏదైతే మనకు కనపడుతుందో ఈ యావత్ సృష్టి ఆయన కర్త, ఆయన పుట్టించిందే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సృష్టిని నాశనం చేయగలడు, ఆయన శక్తి సంపన్నుడు. మరి ఆయన వీటన్నిటికీ కావలసిన తిండి, భోజనం, వసతులు కల్పిస్తున్నాడు. ఆయన రబ్ మరియు ప్రభువు అని మనం అందరూ నమ్ముతున్నాం.
ఇందాక చెప్పుకున్న ప్రశ్నకి మన్ రబ్బుకా, నీ రబ్బు ఎవరు అంటే అల్లా అని చెప్తే ఈ సమాధానం మొత్తం మన అందులో వచ్చేసింది. నేను అల్లా ఉన్నాడని నమ్ముతున్నాను, అల్లా ఒక్కడే అని నమ్ముతున్నాను, అదేవిధంగా ఆయనే సృష్టి నమ్ముతున్నా, అవన్నీ వచ్చేసినాయి కదా. రెండో భాగం ఏంటి? అల్లా సుబ్హానహు వ తఆలాకి బోలెడు పేర్లు ఉన్నాయి. ఆయన చేస్తున్న కార్యాలకి, ఆయన చేస్తున్న పనులకి, ఆయన చూపిస్తున్నటువంటి దయా మరియు కారుణ్యాలకి, ఏవైతే ఆయన ద్వారా ఉనికిలోకి వస్తున్నటువంటి ఏవైతే ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించి అనేక పనులు అనేక విధాలుగా ప్రతి పనికి ప్రతి విషయానికంటూ ఒక పేరు తీసుకుంటే ఆయనకు బోర్డు పేర్లు విశేషణాలు వచ్చేసినాయి. ఉదాహరణకి అర్-రహమాన్ దయామయుడు, అర్-రహీం దయామయుడు. అర్-రహమాన్ ఈ లోకంలోనూ పైలోకంలోనూ ఉన్న వాళ్ళకి, ముస్లింలకి ముస్లిం కాని వాళ్ళకి యావత్ సృష్టిపై కారుణ్యం కురిపించేవాడు. అర్-రహీం అందరూ మరణించిన తర్వాత స్వర్గంలో వెళ్లే వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్ల కోసం కారుణ్యం చూపించేవాడు కదా. మరి అర్-రౌఫ్, అర్-రౌఫ్ అంటే మానవులకు ఉన్నటువంటి ఎమోషన్స్ తో కూడినటువంటి కారుణ్యాన్ని చూపించేవాడు. రౌఫ్ మానవులకు ఉన్నటువంటి ఎమోషన్స్, ప్రాణులకు ఉన్నటువంటి ఎమోషన్స్ తో కూడినటువంటి కారుణ్యాన్ని చూపించేవాడు. ఆ కారుణ్యానికి పండుగ పేరు వచ్చింది. యావత్ లోకాలకు కావలసిన పద్ధతిలో శూన్యం వరకు నడిపించేవాడు, తలకిందులు చేసి పారేసేవాడు అల్ జబ్బార్ అని చెప్పుకున్నాం. ఆయన చేసే పనికి అనుగుణంగా ఒక పేరు అక్కడ మనకుంది. ఈ పేర్లన్నీ ఆయనే. ఆయన చేసే పనికి ఆయన విశేషణానికి సంబంధించిన పేర్లు ఉన్నాయి అని మేము నమ్ముతున్నాం. ఇక మూడవది ఒకటి ఉంది ముఖ్యమైనది. ఈ సెక్షన్లోనే మనం అందరం అల్హమ్దుల్లా, మీరు అందరూ నేను తప్ప ఫెయిల్ అవుతున్నాం. నేను తప్ప అంటే ఫెయిల్ అవుతున్నాను, మీరందరూ క్షేమంగా ఉన్నారు. యు ఆర్ సేఫ్ సైడ్. ఎందుకంటే మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు, నేను ఒక్కడిని అర్థం చేసుకోలేకపోయాను కదా. మీరు ఎలా పాస్ అయ్యి చదువుతున్నారో మళ్ళీ నాకు ఆ ట్రిక్ ఏంటో నాకు చెప్పండి. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విషయంలోనే మనం ఎక్కువ దెబ్బతింటున్నాం. అదేంటంటే మనం చేస్తున్నటువంటి ప్రతి ఆరాధన, మనం చేస్తున్నటువంటి ఇబాదత్ ఏదైతే ఉందో అది అల్లా సంతోషం కొరకు ఉండాలి. మనం చేస్తున్న ఎన్ని పనులు అల్లా సంతోషం కోసం వెళ్తున్నాయి అనేది ప్రశ్న వేసుకుంటే అప్పుడు వచ్చే పాస్ మార్కు మిమ్మల్ని పాస్ చేస్తుంది. రొటీన్ గా మనం ఎన్నో పనులు చేస్తున్నాం, వాటిలో కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోయినా నడుస్తూ ఉండొచ్చు. రొటీన్ పరంగా కొన్ని యాంగిల్స్ లో ఒక ముస్లిం చేసుకుంటూ పోతున్నాడు అని చేసుకున్నాం. ఉదాహరణకి పెద్ద విషయాలు అవసరంలా. ఇవాళ పొద్దున ఒక విషయం వచ్చింది. డాక్టర్ అబ్దుల్ కలాం సైంటిస్ట్, ఆయన రాష్ట్రపతి అయ్యారు. అనగానే ఒక ముస్లిం రాష్ట్రపతి అయ్యాడు అనే మాట వచ్చేసింది. ముస్లింలు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ మాషాల్లా ముందు బటన్స్ అన్ని విప్పేసి కారణం ఎగిలేసి ఒక సాయిబు గారు మాషాల్లా రాష్ట్రపతి అయ్యారు. దాన్ని వాళ్ళని రాష్ట్రపతి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా చాలా, మేము వేసిన ఇది పాచిక బాగా పాలిందిరా అనుకొని చాలా సంబరపడ్డారు. అంతేగా, మేము వేసిన పాచిక బాగా పనికొచ్చింది అని సంతోషపడ్డారు. మరి ఆయన స్వయం నిజ జీవితంలో మనకెళ్తే తౌహీద్ గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన గురించి ఆ డాక్టర్ గారు ఏమి చెప్పారు, ఏమి బోధించారు, ఏమి ఆచరించారు, ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నారు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరన్నా మీలోంచి పెద్ద మనిషి ఆయన ఎలా ఉంటే మాకెందుకంటే మేము ప్రత్యేకంగా మేము రిపోర్ట్ తీసుకుంటున్నామా ఏంటి, మీ బాధ్యులమా అని అడగచ్చు. నిజంగా మనలోంచి ఎవడు కూడా బాధ్యుడు కాదు. కానీ ఆయన పేరు యాజ్ ఏ ముస్లిం మనం అందరం వాడుకున్నాం. ఒక ముస్లిం రాష్ట్రపతి అయ్యాడ్రా, ఒక ముస్లిం రాష్ట్రపతి అయ్యా అని ఎటిల్నా ఎదురువాళ్ళు చెప్తుంటే కూడా మనం కూడా మా అవసరాన్ని బట్టి చెప్పుకున్నాం. అవునా కాదా? జస్ట్ పేరు వాడుకున్నాం. ఆ ముస్లిం అనే పదంతోనే మనకు కావాల్సిన అవసరం ఇక్కడికి ఏంటంటే, నేను ముస్లిం అనగానే నాకు బాధ్యత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయం నాకు తెలిసి ఉండాలి. నేను చిన్నప్పుడు చదివినట్టు పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఆయన ఏం చేస్తాడంటే మనుషులకి పశువులకి తేడా ఏంటి అనే విషయం గురించి రాశాడు. ఆ రాసింది అంటాడు, మేము తింటాం అవి తింటాయి, మేము కంటాం అవి కంటాయి, మేము తాగుతాం అవి తాగుతాయి,
మేము నిద్రపోతాం, అవి నిద్రపోతాయి. మేము ఒక చోటు నుంచి ఇంకోటి ట్రాన్స్ఫర్ అవుతాం, అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సరిపోయింది కదా. మనకి వాటి తేడా ఏమిటి? లేదు కదా. వాటికి మంచి ఉంది, వాటికి చెడు ఉంది. ఆడంటాడు మేము నవ్వుతాం, అవి నవ్వవు. వాడిచ్చిన తేడా. వాడి దృష్టిలో నవ్వు అనేది కాస్త ఉండాలి మనిషికి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో కాస్త నవ్వేవాడు పశువు కాదు, నవ్వనేవాడు పశువులతో సమానం అని చెప్పబోతున్నాడు. చిన్నప్పుడు వాడు చెప్పాడు కదా, గ్రీసం బదులుగా చెప్పాడంట, తాగనివాడు దున్నపోతు అని కదా. ఆ విధంగా ఆయన ఆలోచన అది. కానీ ఈయన ఆలోచన నవ్వని వాడు పశువులతో సమానం చెప్పబోతున్నాడు కదా. మరి ఇస్లాం ముస్లిం అనగానే ముస్లిం అనేవాడికి ముస్లిం కాని వాడికి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మనం తేడాను తీసుకురావాలి. ప్రారంభపు తేడా మనకు అల్లా దగ్గర నుంచే ప్రారంభం. గుర్తుపెట్టుకోండి. మొదటి పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి వాడికి. వాడు తింటున్నాడు, మనం తింటున్నాం. అవునా కదా. ఒక విషయం చెప్తున్నాను మీకు, మీరందరూ మైండ్లో ఎప్పుడు వచ్చి ఉంటుంది. పరిశుభ్రత పాయింట్ ఆఫ్ వ్యూతో యాజ్ ఏ ముస్లిం ఒక అతను వారానికి జుమ్మా స్నానం చేస్తాడు. దానికి బదులుగా ముస్లిం కానివాడు ప్రతిరోజు స్నానం చేస్తాడు. తేడా కనపడుతుందా మీకు? ఏంటంటే నేను పరిశుభ్రంగా ఉన్నాను, ఒంటెలు పోసేప్పుడు జాగ్రత్త తీసుకుంటాను, నాకు అనవసరంగా స్నానం చేసే అవసరం లేదు కాబట్టి నేను జాగ్రత్తగా ఉన్నా అంటే వాడిని అపరిశుభ్రంగా ఉన్నావు నువ్వని చెప్పలేం మనం. ఈ రోజు ఒంటెలు రోజు స్నానం చేసినా వీడికి శుభ్రమైన వాడులు కావట్లేదు. ఎందుకంటే ఖురాన్ అంటుంది ఇన్నమల్ ముష్రికూన నజిస్ అంటుంది. క్లియర్ వస్తుందా మనకు? మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇక్కడ మనం తౌహీద్ గురించి మాట్లాడేటప్పుడు ఆరాధన పరంగా ఉన్న ఫీల్డ్ లో ఎందుకు వదిలేస్తున్నాం? ఏ సెక్షన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీద్ దెబ్బతింటుందో మనం గమనించడం ఎందుకు లేదు అనేది ప్రశ్న. గమనించాలా లేదా? గమనించాల్సినప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లా. నిజం కదా? సరే, నేను తర్జుమా దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా తీసిన తర్జుమా మీకు వినిపిస్తాను. అది కరెక్టో కాదో చేస్తే సంతోషిస్తాను. ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అష్హదు అన్న ముహమ్మద్ రసూల్లా. అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడని నేను నమ్ముతున్నాను. అల్లాహ్ తప్ప మరే ఇతర నిజ ఆరాధ్యుడు లేడని నమ్ముతున్నాను. సరిపోయిందా? తేడా ఉందా? నిజ అనే పదం ఉందా? అషదుల్లా ఇలాహలో నిజమయ్యే అనే పదం ఉంది ఎక్కడున్నా? లేదు. కానీ మేము తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నామంటే జనాలు తమకంటూ కొన్ని దైవాలను తమ చేతులతో తయారు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి సూర్యుడు నమస్కారం చేసి ఇవిడే నా దేవుడు అంటే అతని దృష్టిలో ఆ వస్తువు దేవుడి రూపం ప్లేస్ లో వచ్చేసింది. అది వాడికంటూ ఒక దేవుడు ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా చంద్రుడు ఆ విధంగా ఎవరైనా తీసుకుంటే చంద్రుడిని తన దైవంగా చేసుకున్నాడు. ఇవి రెండు సూర్య చంద్రాదులు నిజమైన దేవుడా? ఎందుకంటే నిజమైన దేవుడు కారు అనే విషయం మీకు తెలవాలి. యాజ్ ఏ ముస్లిం మీకు తెలిసి ఉండాలి. వాడు తెలియకపోవచ్చు. వాడు వెళ్తున్నటువంటి ఒక ప్రధానమంత్రిని పట్టుకుని ఈయన దేవుడు అంటాడు, ఆ రోడ్డు మీద వెళ్ళిపోయిన బిచ్చగాడిని పట్టుకుని దేవుడు అంటాడు, బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగే వాడు ఇదే దేవుడిని నమస్కారం పెడతాడు. అటువంటి వాడు సమాజంలో మనకు కనపడుతున్నారు. బట్ వీళ్ళందరూ కారు, ఎప్పుడో సమాప్తం అయిపోతున్నారు, వీటంటూ విలువ లేదు అనే విషయం మీకు యాజ్ ఏ ముస్లిం తెలిసి ఉంటుంది, ఉండాలి. ఉండకపోతే నేను గుర్తించలేదు, నా అల్లాహ్ను గుర్తించలేదు, అల్లాహ్ గౌరవాన్ని నేను గౌరవించలేదు, అల్లాహ్ గొప్పతనాన్ని ఘనతని నేను ఆదరించలేకపోయాను. అదే అటువంటి వాళ్ళ గురించి అల్లాహ్ అంటున్నాడు వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా ఆదరించాలో ఆ పద్ధతిలో వీళ్ళు ఆదరించలేకపోయారు. తమకంటూ అల్లాహ్ పేరు మీద అనేక వస్తువులను క్రియేట్ చేసుకుంటూ కాలం గడిపేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అంతకు ముందు ఉన్న రోజుల్లో జనాలు చేసిన వస్తువుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు. సూరతుల్ అనాంలో ఈ ప్రస్తావన మొత్తం ఉంది. మీరు ప్రశాంతంగా చదివితే తౌహీద్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. సూరతుల్ అనాంలో నేను చదివిన ఆయతులు ఏవైతే ఉన్నాయో అవి చివరిలో వచ్చిన ఆయతులు. అంతకు ముందు జనాలు పశువుల విషయంలో ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నారు? పశువులకి అల్లాహకు సంబంధం ఏంటి? చెప్పండి ఖలీల్ గారు, పశువులకి అల్లాహకు సంబంధం ఏంటి? సృష్టి. పశువులు అల్లాహ్ యొక్క సృష్టి. అదే విషయంలో అనేక వస్తువులు ఉన్నాయి కదా, మరి ప్రత్యేకంగా పశువుల గురించి చెప్పడం అవసరం ఏంటి?
అంటే జనాలు పశువుల్ని అడ్డం పెట్టుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయంలో చేసిన నేరాలు దోషాలు, చెవులు కోసేయటం, నిలువుగా కోసేయటం. ఎందుకు కోసారంటే ఇవి దైవ ఆరాధనలో అడ్డం వస్తున్నాయి, వీటి ఇలా పెట్టుకుంటే ఇవి ప్రత్యేకంగా పురుషులు తినాలి. అడ్డంగా కోసేవాళ్ళు ఎందుకు కోస్తున్నారా అంటే వీటిని ఆడవాళ్ళు కూడా తినవచ్చు, గుర్తులు పెడుతున్నాం. ఇంకోసారి చెప్తున్నాను, నిలువున కట్ చేసిన చెవుల్ని మగవాళ్ళు మాత్రమే తినాలి, అడ్డంగా కోసిన చెవుల్ని ఆడవాళ్ళు కూడా తినవచ్చు. చూసారా? మరి ఇంకో విధమైనటువంటి జంతువుల్ని ఆడవాళ్ళు తినకూడదు, మగవాళ్ళు తినకూడదు. ఇంకో విధమైన జంతువుల్ని ఇక్కడ ఉన్నవాళ్ళు తినకూడదు, అక్కడ ఉన్న వాళ్ళు తినాలి అని లెక్కలు వేసి పశువుల విషయంలో వాళ్ళు తమకొచ్చిన నియమాలు రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? నియమాలు రాసుకున్నారు. ధర్మానికి సంబంధించిన నియమాలు ఎక్కడి నుంచి రావాలి? ఆయన దగ్గర నుంచి రావాలి. ఆ పని వీళ్ళు చేస్తున్నారు, ఆ పని వీళ్ళు చేస్తున్నారు. అంటే హలాల్ చేస్తున్నారు, హరాం చేస్తున్నారు. హలాల్ చేసే కార్యక్రమం, హరాం చేసే కార్యక్రమం అల్లాది. అల్లా దగ్గర నుంచి వీళ్ళు లాక్కుని ప్రయోగించుకుంటున్నారు అల్లా పేరు చెప్పుకుని. అదే అల్లా అంటున్నాడు, ఇది తౌహీద్ కాదుగా, ఈ తౌహీద్ కాదు కదా, అవునా కదా? రైట్. ఇక్కడ చిన్న సెంటెన్స్ ఒకటి మీకు చెప్తున్నాను. ఇస్లాం అంటే మీ అందరికీ తెలుసు, శిరస వహించటం. ఇస్లాం అంటే తల వంచటం. ఇస్లాం అంటే ఒప్పుకోవటం. అంతేగా? చూద్దాం. మరి మొత్తం సెంటెన్స్ ఇవన్నీ కలిపి చెబితే తన సృష్టికర్తను గుర్తించి ఆయన ఆదేశాల ముందు తలను వంచేయడం. అంతేగా? సృష్టికర్తను గుర్తించి ఆయన ముందు, ఆయన ఆదేశాల ముందు తన తలను వంచేయటం ఇస్లాం. దీనికి మించి ఇంకేమన్నా వీరి నిర్వచనం ఉంటే మీరు దయచేసి చెప్పగలరా? అంతే కదా? మరి ఆ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ తౌహీద్ యొక్క మూడో రూపం మనం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? తౌహీద్ యొక్క మూడో రూపం మాట్లాడాం. ఏంటది? ఆరాధనలు అల్లాహకు మాత్రమే చెందాలి. ఆరాధన అల్లాహకు మాత్రమే చెందాలి. అల్లాహ్ ఉన్నాడు అని గుర్తిస్తే ఏ సెక్షన్ లోకి వెళ్ళాం? అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? అల్లాహ్ ఉన్నాడు, ఆయన ఒక్కడే, యావత్ లోకాలు సృష్టించింది ఆయనే. ఈ ప్రపంచంలో మనకు ప్రకృతిలో కనబడుతున్న అనేక వస్తువుల యొక్క సృష్టిదాత ఆయనే మనం ఒప్పుకున్నాం. అది మొత్తం ఆయన సృష్టించాడు కాబట్టి అవన్నీ అటు నుంచి వచ్చిన సైడ్ అది. రైటా? మరి నీ హృదయం నుంచి వెళ్ళే సైడ్ ఇది. నీ హృదయం నుంచి వెళ్ళే సైడ్ ఏది? నా తల ఈ అన్ని వస్తువులను ఉపయోగించుకున్న తర్వాత అల్లాహ్ ముందు మాత్రమే వంగుతుంది అని డిసైడ్ అవ్వాలి కదా. నా చెయ్యి కదులుతుంది అంటే అల్లాహ్ ఆదేశానికి కూడా కదులుతుంది అనే ఆలోచన ఉండాలి కదా. నేను ఉపవాసం పాటిస్తున్నాను అంటే ఈ అల్లాహ్ ఆదేశం పరకే నేను ఉపవాసం ఉన్నాను, అల్లాహ్ మానేమన్నప్పుడు నేను మానేస్తున్నాను అన్నట్టే కదా. అవునా కదా? మరి ఉపవాసం రమజాన్ నెలలో నేను ఉపవాసం ఉన్నా అంటే అందరూ ఉపవాసం పాటిస్తున్నా ఒకే సమయంలో. ఎందుకు అంటే ఆయన ఆదేశం కాబట్టి. అందరూ కలిసి ఒకే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే టింగ్ అని వస్తుందో అప్పుడు మనందరూ విరమిస్తున్నాం ఉపవాసాన్ని. ఎందుకు? ఆయన ఆదేశం కాబట్టి. అవునా కదా? మరి మన శిరస వహించడం అంటే ఉన్న వస్తుంది, ఉన్న పాలన, ఉన్న పద్ధతిలోనే, ఉన్న సమయంలోనే అనుగుణంగా దానికి అనుగుణంగా మనం ఫాలో అవ్వాలనేది ఆరాధన రూపం. ఈ ఆరాధన రూపం మన నుంచి ఉత్పత్తి అవుతుంది, మనలో నుంచి ఉనికిలోకి వస్తుంది. ఇది మనం ఇవ్వబడుతున్నటువంటి తౌహీద్ యొక్క భాగం. 5 పూటల నమాజ్ అల్లాహ్ ఫరజ్ చేశాడు, మనం అందరు కమిట్ అయిపోయాం. 6వ పూట మనం 2 రకాలు ఖాళీగా ఉందని 2 రకాతులు ఎక్కువ చేసుకుంటే ఏం పోయే? ఫజర్లో నేను ఇమాం గారు పెద్ద చదువుతున్నారు, మన రంజాన్ నెల లెక్కలేస్తాం కదా. ఏం లెక్కేస్తాం? ఈ ఇమాం గారు రోజు పెట్టారంటే అబ్బాబ్బాబ్బాబ్బా వెళ్ళకూడదు ఆయన దగ్గరికి. ఆ ఇమాం గారు చూడు 5 నిమిషాల్లో 20 ఆగిచ్చేస్తాడు రా, పరుగులు తీస్తాం. అవునా? కొంచెం అటు ఇటు ఆలోచించి అన్ని న్యాయంగా లేదురా, ఇటు ఎక్కువ ఉందని వెళ్తలేదు, ఆయన తక్కువ అటు పరుగులు తీస్తున్నాం, అటు వెళ్తే 5 నిమిషాల్లో అయిపోతుంది, హాయిగా గంట పావు చూస్తున్నాడు. ఈ రెండిట్లో మధ్యలో ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ ఉండట్టు చేసుకోవాలని ఒక లెక్కేసుకోడు ఉంటాడు కదా. అటువంటి వ్యక్తికి ఫజర్ నమాజుల్లో
అల్లాహ్ మిమ్మల్ని క్షేమంగా ఉంచాలి. మా మస్జిద్లో మీరు కూడా చదివి ఉంటారు మాషాల్లా, మన అన్వర్ గారు ఫజర్ నమాజ్ దాదాపు ఆయన 15 నుంచి 20 నిమిషాల వరకు ఫజర్ నమాజులు నుంచో పెట్టేస్తాడు. చదువుతూ 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 మొదటి రకాతులు 5 రుకులు, రెండో రకాతులు 3 రుకులు చదివి 8 రుకులు చదివేసి హాయిగా మాషాల్లా రుబు అంటే పారా కంటే ఎక్కువ చదివిచ్చేస్తాడు. హాయిగా ఉంటుంది. ఆ అలవాటు లేనివాడు ఎవడన్నా అప్పుడు లేడనుకోండి, ఆవిడ చంపలేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ రాను అని. నిజం చెప్తున్నా రాడు. ఏంటి మరి ఈ విధంగా మనం తరావీలో అయితే ఈజీగా పారిపోగలిగాం. ఒక చోట నుంచి ఇంకో చోట దొరుకుతుంది. ఇక్కడి నుంచి పారిపోతే ఇంకో చోట పారిపోతే దొరుకుతారు జనాలు. వీళ్ళు హాయిగా వెయిట్ చేసి వీడు అస్సలాము అలైకుం రహమతుల్లా అనగానే వాడు నిలబడతాడు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని. అప్పుడు హాయి 5 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు లాగిచ్చేస్తాడు, అయిపోతుంది. అవునా కాదా? మరి ఈ వస్తువులు మనం ఎస్కేప్ చేయగలుగుతున్నాం. లెక్క ఎక్కడ మాట్లాడుతున్నామంటే ఆదేశం పరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు సరఫరావిస్తున్నామంటే అవి మన ఎక్కడో మైండ్లో ఒక భాగంలో నాకంటూ ఒక లూజ్ సైడ్ నేను వెతుక్కుంటున్నానా లేదా అనేది చూడాలి. అంటే నా సైడుని, నా సంతోషాన్ని, నేను కోరుకున్న భాగాన్ని నేను వదలటంలా. అర్థమవుతుందా మీకు? అర్థంగా వదలటం లేదు ఇక్కడ. ఎందుకంటే నాకు కావాల్సినటువంటి రిలాక్స్ ఏదైతే ఉందో నేను యూజ్ చేసుకుంటున్నాను కదండి. అటువంటప్పుడు అది మనసులో ఉన్నటువంటి భాగాన్ని నేను వాడుకోవడాన్ని హవా అంటాం, ఇత్తిబావుల్ హవా అంటాం. ఏమంటాం అతార్ గారు? ఇత్తిబావుల్ హవా అంటే ఏంటి? మనసులో ఉన్న విషయాలని, విచారణల్ని దాన్ని కంటిన్యూ ఆచరణలో ఉంచుకోవడం. ఓకే, మరి దాన్ని ఇస్లాం ఏమని చెప్తుంది? అతార్ రహమాన్ గారు యాక్సెప్ట్ చేస్తుందా? గట్టిగా చెప్పండి. చూసారా? జకాత్ 2.5 ఫిక్స్ చేశారు, దాని సమయం తీసేయాలి. ఆ తీసేసినప్పుడు నేను మెలికలు వేసుకుంటూ వెనక్కు తీసుకెళ్ళినా, జకాత్ తీసిన దాన్ని ఖర్చు 2 సంవత్సరం పొంగునా ఖర్చు చేసుకుంటాను ఉంచుకున్నా, అవసర వస్తువులు కొనబడినా వాళ్ళని పక్కన నెట్టేసి వేరే వాళ్ళు నా దృష్టిలో ఉన్న వాళ్ళని పెట్టుకున్నా, అక్కడ నాకు కొంచెం వెలుసుబాటు ఉంది. అవునా కదా? నాకు ఫ్రీడమ్ ఆడుకుంటున్న వాళ్ళు నా మనసులో ఉంచిన ఫ్రీడమ్ని అలా చేసుకుంటే ఎక్కడో మనం తప్పు చేసిన వాళ్ళలో కలుతున్నాం. ఇది చాలా ఏమంటాము సున్నితమైన వస్తువు. ఎందుకంటే తౌహీద్ చాలా సున్నితమైంది. మీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక ఈగ విషయంలో, ఏ విషయంలో? ఒక వ్యక్తి స్వర్గానికి పోయాడు. ఒక ఈగ విషయంలో ఒక వ్యక్తి నరకానికి పోయాడు. ఈగ వాల్యూ ఎంత మీ దృష్టిలో? నా ఇంట్లో బ్యాట్ ఉంది, కనబడంగానే కొట్టేస్తుంటా, ఆ ఒక్క ఈగ రాకూడదు నా ఇంట్లో అని. మీ ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈగల గురించి, మనకి వాల్యూ లేదు వాటికి. కానీ ఆ ఒక్క ఈగకి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ యూజ్ చేసుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, తన సంతోషం కోసం వాడుకున్నాడు. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు స్వర్గానికి వెళ్ళాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. మరి ఒక హదీస్లో ఎలా వచ్చిందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, 2 వ్యక్తులు ప్రయాణంలో వెళ్తున్నారు. ప్రయాణంలో వెళ్తుంటే వాళ్ళు ప్రయాణం కొనసాగుతూ ఉంటే ఒక ఊళ్ళో, ఒక ప్రదేశంలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయితే అక్కడ ఉన్న వాళ్ళకు ఒక పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పూజించే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఏం చేస్తుంటారు అంటే, మనం ఏం చేసుకుంటారు కదా, ఉత్సవాలు చేసుకుంటారు, మేళా చేసుకుంటారు, చెప్పుకుంటారు కదా, డప్పులు వాయించి అక్కడ వచ్చి ఆరాధన చేసుకుంటూ, దండలు వేసుకుంటూ, పశువుల్ని బలించుకుంటూ అవన్నీ చేసుకుంటున్నారు. అక్కడ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, హంగామా చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. అక్కడ రాగానే అక్కడ వాళ్ళని పట్టుకున్నారు. ఎవరా మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టి పట్టుకున్నారు. ఏం చెప్తారు? మేము ప్రయాణికులు మండి, ఇలా పోతున్నాం, బయటిపై వెళ్ళిపోతున్నాం, పైకి వెళ్ళిపోతాం లేండి అన్న. వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇక దూరంగా మనకు కనబడకుండా పోయి ఉంటే మీరు వెళ్ళిపోయే వాళ్ళేమో, కానీ ఈ విగ్రహం ముందు నుంచి ఈ రోజు ఎవరు వెళ్ళకూడదు, ఖాళీగా వెళ్ళకూడదు. వెళ్ళాలంటే కనీసం ఏదన్నా వస్తువు సమర్పించుకోవాలి. ఆ వస్తువు ప్రాణి అయి ఉండాలి.
ఆ వస్తువు ఏదన్నా జీవి అయి ఉండాలి. ఈయనన్నారు మా ప్రాణాలు తప్ప ఇంకేమున్నాయని మా దగ్గర అన్నారు. వాళ్ళే సలహా ఇచ్చారు, కనీసం ఒక ఈగను తీసుకొచ్చి సమర్పించుకోండి అని. ఈగను తెచ్చి పట్టి సమర్పించుకోండి అంటే అందుట్లో ఇద్దరిలోంచి ఒకడేం చేశాడు, అంతేనా అమ్మాయ్యా అది పెద్ద విషయం కాదు, ఈగ తీసుకొచ్చి దాని ముందు కత్తితో కట్ చేశాడు దాన్ని. వాళ్ళు వదిలేశారు పోరా బాబు అని. రెండో వాడు అన్నాడు ఈగ లేదు ఈక లేదు, నేను ఒప్పుకోను అంటే నిన్నే చంపేస్తారు అన్నారు. చేసేయండి అన్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇతన్ని పట్టి జమా చేశారు. వాళ్ళ ఈగో ఈగతో సమాప్తమైందా కాలా, వీడి ప్రాణంతో సమాప్తమైంది కదా. ఈ వ్యక్తి రెండో ఎవడైతే నేను ఈగను సమర్పించను చనిపోతాను ప్రాణత్యాగం చేశాడో వీడు స్వర్గానికి వెళ్ళాడు. ఒక చిన్న ఈగను అక్కడ బలి ఇచ్చేసి తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు ఇక ఏం మిగిలింది, ఈమాన్ మిగిలింది వాడికి. ఎంత సున్నితమైన వస్తువు అది, ఎంత సున్నితమైన వస్తువు. తత్కారణంగా వాడు నరకానికి పోయాడు. చూడటానికి ఈగనే కదా, మన దగ్గర కూడా ఈగనే అటువంటి చిన్న చిన్న వస్తువులే కదా, చిన్న చిన్న వస్తువులుగా స్లిప్లోకి వెళ్తుంటాయి. మరి ఈ వస్తువుల్ని తౌహీద్ పరంగా మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే మన ఆచరణ విషయంలో కానీ, మన నమ్మకాల విషయంలో కానీ, మన డబ్బు విషయంలో కానీ, మన ఇన్కమ్ మన అవుట్ గోయింగ్ విషయంలో కానీ, ఖర్చులు చేసే వస్తువులో కానీ కదా, దాన ధర్మాల విషయంలో కానీ. ఒక వ్యక్తి గతంలో నాకు పాయింట్అవుట్ చేశాడు, ఏమని, అతను ఇక్కడ ఉన్నాడో నాకు గుర్తులేదు, కానీ ఆ వ్యక్తి పాయింట్అవుట్ చేశాడు, కొంతమంది ఏం చేస్తారంటే జకాత్ తన దగ్గర బంధువులు కదా అని ఇస్తారు, అవసరగ్రస్తులని ఆ పూట గుర్తించి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు జకాత్ అర్హత కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేసింది, హాయిగా తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, ఇక వాళ్ళు జకాత్ తీసుకునే స్థాయికి మించిపోయారు, అవుట్. వాళ్ళు స్వయంగా జకాత్ వచ్చారు. అయినప్పటికీ ఈ ఫలానా వ్యక్తి ఇచ్చే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని వాడి మీద ఎగబడుతున్నారు. నువ్వు ఈసారి ఎందుకు ఇవ్వలేవు, మాకు వీళ్ళ గొడవ ఎందుకు లేరా, ఇచ్చేసాడా, కరెక్ట్ ఏమన్నా పోయిందా, వాడు నచ్చ చెప్పలేకపోయాడు, వాళ్ళతో అడ్జస్ట్ చేసుకోలేకపోయాడు, ఈ విధంగా అడ్జస్ట్ అయ్యాడు. ఒకవాడికి వెళ్ళాల్సింది ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. ఆ పూట అతని మనస్సు పనిచేసింది, అది ఈ విధంగా పనిచేసింది తన సంతృప్తి కోసం. ఈ చూడటానికి ఏం కనపట్లా, మరి అనేక ఉంటాయి. అందుకని తౌహీద్ విషయంలో ఒకసారి మమ్మల్ని అందరినీ మనం రిఫ్రెష్ చేసుకోవాల్సిన అవసరం రమదాన్ రాకముందు చూసుకోండి. అది చూసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఒకటి. రెండోది, మనం నిజంగా ఈ సిటీలో ఉంటున్నాం, మన అందరికీ తెలుసు సున్నతులకు సంబంధించి ఎన్ని సున్నతులు నమాజుకు ముందు, ఫరజ్ నమాజులు ముందు ఉన్నాయి, వెనకాల ఉన్నాయి, ఎన్ని విధాలుగా మనం ఆచరిస్తున్నాం, ఎక్కడ మిస్ అవుతున్నాం, అది చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అస్సలాము అలైకుం రహమతుల్లా అని వెళ్ళిపోతుంటారు జనాలు, వాళ్ళల్లో నేను కూడా ఒకడిని, అవునా కదా. ఆ వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర వాటిని పూర్తి చేస్తున్నామా లేదా? ఎందుకంటే సున్నతులు ఎక్కువగా ఇంటి దగ్గరే చేయమన్నారు. సున్నత నమాజులు, నఫిల్ నమాజులు ఎక్కువగా ఇంటి దగ్గర చేయమన్నారు. ఆ ఉద్దేశంలో మనిషి వెళ్ళిపోతాడు, అవునా కాదా. కానీ రీసెంట్లీ ఒక పండితుడు అంటున్నాడు సున్నతులు కూడా మసీద్లో చేయాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి మరిచిపోతాడు, వదిలేస్తాడు, అదేదో చేసుకుని కళ్ళండి అంటాడు ఆయన, గట్టిగా చెప్తున్నాడు. మరి సున్నతుకు స్ట్రైక్ అవుట్లాది. ఆ వెలుసుబాటు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో సున్నతులు ఏంటంటే మీరు రెగ్యులర్ చేసే వాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఇర్రెగ్యులర్లీ బ్రేక్ తీసుకోవాలట. మనం సున్నతు అని చేస్తున్న కొన్ని పనులు ఉన్నాయి కదా, రెగ్యులర్లీ చేసేవాళ్ళు కూడా ఇర్రెగ్యులర్లీ 1-6 బ్రేక్ తీసుకోవాలి దానికి. ఎందుకంటే ఇది ఫరజ్ కాదు అనే ఒక ఐడియా కంటిన్యూ అవడానికి. మరి అటువంటి పరిస్థితుల్లో మనకి ఇచ్చిన వెలుసుబాటు వాడుకున్నాం, కానీ గొప్ప విషయం ఇంటి దగ్గర చేయటం, దాన్ని పూర్తి చేద్దాం కదా. మరి అటువంటి వేరే వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని ఒకసారి బేరీజ్ చేసుకోవడానికి ఇక్కడి నుంచే మనం ప్రారంభిద్దాం. జర్నీ ఇవాళతో ప్రారంభించేద్దాం. ఇక ముందుగా మెల్లిగా వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ తౌహీద్ గురించి మీకు చెప్పాను. తౌహీద్లో ముఖ్యమైనది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడని నమ్మితే సరిపోదు. నా తరపున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనలో ఏమి తప్పు చేయకుండా పూర్తి చేయాలి. దీన్ని తౌహీద్ ఉలూహియత్ అంటాం. తౌహీద్
ఉరియత్ అంటాం. దీనికి సంబంధించిన ఇంకో మాట ఏంటంటే, మీరు ఇద్దరు కలిసి ఒకసారి ఆలోచించండి. మనలో నుంచి ప్రతి వ్యక్తికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి, ఆయనకు పూర్తి స్టోరీ నేను మీకు ఇస్తాను ఇంకోసారి. తెలుసు కదా, ఆయన మక్కాలో పుట్టారు, మక్కాలో పెరిగారు, మక్కాలో పెళ్లి చేసుకున్నారు, మక్కాలో వ్యాపారం చేశారు. మక్కా వాళ్ళతో ప్రతి వ్యక్తికి ముహమ్మద్ గారు ఎవరో తెలుసు. జనాలను పిలిచి ఆయన నేను ఎవరో మీకు తెలుసా అంటే, నువ్వెవరో నాకు తెలియకపోవడం ఏంటి, నా గురించి మీ అభిప్రాయం ఏంటంటే, అల్ అమీన్ సాదిక్ అని వాళ్ళు పేరు చెప్పారు, నువ్వు చాలా సత్యవంతుడివి, సత్యసంధుడివి అని గట్టిగా మీరు చెప్పారు వాళ్ళు చెప్పిన వాళ్ళు కదా. ఆ వ్యక్తి అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పండి అంటే జనాలు ఏం చెప్పారు? ఆ విషయంలో మాట్లాడకు, ఆ ఒక్కటి అడక్కు అన్నారు, పక్కన పెట్టేశారు. అవునా? దానికే కదా మరి యుద్ధాలు జరిగింది, దానికేగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాయాలయ్యింది, దానికేగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పళ్ళు ఊడిపోయింది, దానికేగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుంటలు తవ్వి ఆ మట్టంతా ఒంటిపోయి కోసుకోవాల్సి వచ్చింది. దానికోసంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంట నీళ్లు కొట్టింది కూతుర్ని కొట్టేస్తే. అవునా కదా? దేనికోసం? ఆ ఆరాధన మీరు చేయాలి అని మాట చెప్పడం వల్లే. ఆ ఆరాధన చేయవండి, లేకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళందరూ దేవుని నమ్ముతున్నారు కదా. ఒక దువా ఖురాన్లో రావడం జరిగింది, అల్లాహుమ్మ లౌ కాన హాదల్ హక్ హువ అల్లాహుమ్మ ఇన్ కాన హాదా హువల్ హక్ ఫఅమ్తిర్ అలైనా మినస్ సమాయి హిజారతన్ అని ఒక కాఫిర్ దువా చేస్తున్నాడు. దువా చూడండి, ఏంతో ప్రారంభించాడు? అల్లాహుమ్మతో ప్రారంభి. మన దువాలు అల్లాహమ్మతోనే ప్రారంభవుతాయిగా, అల్లాహుమ్మ లేక రబ్బనాతో ప్రారంభమవుతాయి. ఆయన అల్లాహమ్మతో ప్రారంభించాడు. అల్లాహుమ్మ ఇన్ కాన హాదా హువల్ హక్, ముహమ్మద్ గారు చెప్పే వస్తువు ఇదే కరెక్ట్ అయితే ఏం చేయాలి? ఏం చెప్పాలి? నాకు సన్మార్గం చూపించు, నా హృదయంలో ఉన్న పాషాణాన్ని తొలగించు, దాన్ని పవిత్రం చేయి, నువ్వెవరో అర్థం చేసుకోవడానికి నాకు ఛాన్స్ కల్పించు అని చెప్పాలాడు. వాడేమన్నాడు? ఈ ముహమ్మద్ గారు చెప్పేదంతా కరెక్ట్ అయితే మా అందరిపై రాళ్ల వర్షం కురిపించు అంటున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి, ఆలోచన ఎలా ఉందో చూడండి. అవునా కదా? అంటే ఆ చిన్న విషయం మేము అర్థం చేసుకోలేకపోయిన మూర్ఖులం మాపై రాళ్లు కురిపించి మమ్మల్ని నాశనం చేసి అన్నాడే కానీ మాకు సన్మార్గం చూపించడం లేకపోయాడు. అలా అడిగి ఉంటే అల్లా ఇచ్చేవాడేమో కదా. అడగల అంటే ఆడ అల్లాను గుర్తించాడా లేదా? ముహమ్మద్ గారి ముందు అల్లాహకు దువా చేశాడా లేదా? అల్లా ఉన్నాడని నమ్మకం ఉండడం వల్లే కదా ఆయన ఒప్పుకున్నాడు. కానీ అల్లా అంటున్నాడు, ఇలా ఒప్పుకున్నంత మాత్రాన నీ ఉప్పు నీ పప్పు మా దగ్గర ఉడగదు, సరిపోదు, నీ ఆరాధన కూడా మా కోసం రావాలి, నీ మానసికంగా నువ్వు నా ముందు వంగాలి, నీ తల వంచాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అది కావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఆలోచించినప్పుడు తౌహీద్ ఉలూహియ్యత్ చాలా గొప్పది. దీన్ని మనం అనేక యాంగిల్స్ లో చూడాల్సి వస్తుంది. మన దువా అల్లాహ్ కోసం కావాలి, అది అలాగే మనం చేస్తున్నాం కదా. చెప్పండి, మన దువా అల్లాహ్తోనే చేయాలి కదా. ఎక్కడ మనం దువా చేస్తున్నామో ఆలోచించండి. చేస్తున్నామా? ఆలోచించండి. చేస్తూ ఉండొచ్చు కదా. ఆ ఆలోచన మనకు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నా దువా అల్లాహ్తోనే ఉండాలి కదా. రెండవది, హలాల్ హరాం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. మూడవది, సుబ్హానల్లా మైండ్ నుంచి వెళ్ళిపోయింది, ఇది చాలా సున్నితమైన వస్తువులు అన్నమాట ఇవన్నీ. తర్వాత రికమెండేషన్, షిఫా ఎవరు చేస్తారు? ఈ షిఫాత్ అనేది మొత్తం అల్లా చేతుల్లో ఉంది. మనం అందరం ఎంత గింజుకున్నా ఆయన దాన్ని రిలీజ్ చేస్తే కానీ దొరకదు. ఆయన ఇష్టం వచ్చిన వాడికి పర్మిషన్ ఇస్తాడు, నచ్చని వాడిని క్యాన్సిల్ చేసేస్తాడు. నా దృష్టిలో ఈయన మాత్రమే సిఫారిష్ చేయగలడు, నేను కూర్చుంటే రేపొద్దున ఆయన సిఫారిష్ చేయకపోతే నేను ఫెయిల్డ్. అవునా? ఆయన్ని సిఫారిష్ చేస్తాడు నేను డిసైడ్ అవ్వడానికి నా రూల్ ఏంటి? ఏం లేదు కదా. ధార్మికంగా అది యాక్సెప్ట్ అవుతుందా లేదా చూడాలి. మరి ఇటువంటి వస్తువులు మనం చూసినప్పుడు ఏం చేస్తుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనకున్నటువంటి అవగాహన బయటికి వస్తుంది. ఆ అవగాహన చాలా ముఖ్యమైనది. నమాజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మన నమాజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న వస్తువు మాట్లాడతాను ఇక్కడ మీకు. నమాజ్కు సంబంధించి ఎంత సున్నితమైనదో పాయింట్ ఎక్కడుందో గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే,
మన్ సల్లా యురాయి ఫఖద్ కఫర్. ఇంకో చోట ఫఖద్ అష్రక్. ఎవరన్నా చూస్తున్నారులే, నన్ను చూస్తున్నారు, నేను 2 రకాలు చకచకా కొట్టేస్తాయని చూస్తాడు, నన్ను అరే మంచోడని డిసైడ్ చేస్తాడు. సల్లి చేసేప్పుడు మనసులో ఆలోచన వస్తే అటువంటి వ్యక్తి కుఫర్ చేసినట్టు లేక షిర్క్ చేసినట్టు లెక్క. తేడా ఎక్కడొచ్చింది? ఈ నియత్లో వచ్చేసింది. ఎంత దూరం ఉంది మనకి? ఎంత దూరంలో ఉంది? ట్రాక్ మార్చుకుని పారిపోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఏం లేదు, మన లోపలే ఉంది. జస్ట్ 1 సెకండ్లో అదంతా మారిపోయింది అటు ఇటు. చూసారా? అందుకని అషిర్కుల్ ఏమంటే అషిర్కుల్ అస్గర్ హువల్ ఖఫీ అల్ ముష్కిల. ఈ విషయంలో ఏం చెప్తున్నాం అంటే షిర్క్ అనేది ఖఫీ, దాఖలుగా లోపల నుంచి నడుస్తూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే అది లోపల పనిచేస్తూ ఉంటుంది. దాని నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం మన నియత్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి. దానికోసం ట్రైనింగ్ కావాలి. ఉపవాసం పాటిస్తున్నాం, ఒక వ్యక్తి ఉపవాసంతో ఉన్నాడు, ఒక వ్యక్తి ఉపవాసంతో లేడు. వాడిద్దరి మధ్య తేడా ఎక్కడి నుంచి ప్రారంభం చెప్పండి? నియత్తోనే కదా. ఇవాళ నేను ఉపవాసంతో ఉన్నాను, సెహరీ తిన్నాడా లేదా అవసరం లేదు మనకి. సెహరీ తమ సంగతి, తిని ఉపవాసం ఉండొచ్చు, తినకుండా ఉపవాసం ఉండొచ్చు, పర్మిషన్ ఉంది. మరి అటువంటి వ్యక్తి నియత్తోనే ఉపవాసం ప్రారంభిస్తున్నాడు. కాబట్టి నియత్కంటూ ఒక విలువ ఉంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటంటే మనం చేస్తున్న ప్రతి కార్యానికి నియత్ తోడుగా ఉంటే మనం చేస్తున్న ప్రతి పని ఇబాదత్లో కన్వర్ట్ అవుతుంది అనే విషయం నేను అనేక సార్లు చెప్పాను కూడా. ఒక వ్యక్తి, మనలోంచి ప్రతి వ్యక్తి 9 గంటల కల్లా భోజనాలు టిఫిన్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, మధ్యాహ్నం 3 గంటలు తిరిగి వస్తున్నాడు. ఈ మొత్తం సమయంలో ఒకే ఒక సలాత్ వస్తుంది. ఆ సలాత్ ఒకటే ఆరాధన లెక్కేసుకుంటే మిగతా సమయం మొత్తం ఏమవుతుంది? మామూలు తోటకెళ్ళి చెట్లు కొట్టుకుని మూట కట్టుకుని తిరిగి వచ్చేవాడి బోయవాడిలాగా అయిపోతుంది లైఫ్. కానీ దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబాదత్లో కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ మనకి ఇచ్చాడు. అల్లా, నువ్వు హలాల్ సంపాదించడానికి నాకు అనుమతించావు. నేను హలాల్ సంపాదన కోసం, నా భార్య బిడ్డల అవసరాలు తీర్చడానికి కోసం, నా ఉన్న బాధ్యతలు పూర్తి చేయడానికి కోసం నేను బయలుదేరి వెళ్తున్నాను. నీ మార్గంలో నాకు సహకరించు, నా ఈ కష్టాన్ని స్వీకరించు అనే నియత్తో మీరు బయలుదేరనుకోండి, అప్పుడు ఆ పని మొత్తం మీకు ఇబాదత్ కిందకు వస్తుంది. జస్ట్ నియత్ మీద. అందుకని దానికి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే ప్రాక్టీస్తో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది మరి కొంచెం చేసుకుంటే రమదాన్లో మనకు అనే విధంగా పలుస్తుంది. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. రమదాన్ నెల ఖురాన్ నెల. రమదాన్ నెల ఖురాన్ నెల. మనలో చాలా మందికి ఖురాన్ చదవడం రాదు, చాలా దుఃఖదాయకం. కాస్త టైం తీసుకుంటే రోజుకు 10 నిమిషాలు ఎలాగూ తీస్తున్నానని డిసైడ్ అయిపోతే మీరు 1 నెలలో ఖురాన్ చదివేయచ్చు. ఎందుకంటే చూసి చదవడం చాలా ముఖ్యం. మెమరైజ్ చేసుకుంటే అది చాలా రిస్కీ టాస్క్, కానీ చూసి చదవడం చాలా తేలిక. అందుకు రోజుకు 10 నిమిషాలు సెట్ అయిపోయి మీకు తెలిసిన వచ్చిన వ్యక్తి ఎవరైతే ఖురాన్ చదవగలడో అతనితో సహాయం తీసుకుంటే మీరు ఉన్న చోట ఉన్నట్టు 10 నిమిషాల పాటు కూర్చుంటే మీరు హాయిగా 1 నెల అయ్యేటప్పటికీ ఖురాన్ ప్రారంభించి, దానికి ఎక్కువ సమయం అవసరం లేదు. నేను మీ ముందే ఉన్నాను. నేను షాబాన్లో ఖురాన్ ప్రారంభించాను చదవడం. యస్సను ఖురాన్ అలీఫ్ అలీఫ్ బాబా. షాబాన్ సమాప్తమై రమదాన్ ప్రారంభించే ముందు నేను ఖురాన్ తీసుకుని అలీఫ్ లామ్ మీమ్ చదవడం ప్రారంభించాను. 1 నెలలో మొత్తం వచ్చేసింది. నేను ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. మీరు కూడా అలా చేయగలరు. అందుకని మనసులో ఒక ఆలోచన పెట్టండి, ఖురాన్ నేను చదవాలి, ఖురాన్ గురించి తెలుసుకోవాలి, ఖురాన్ నేను డైరెక్ట్గా అల్లా వాక్కుని నేను స్వయంగా ఆ వర్డింగ్ నా నోటుతో నేను చదవాలి అనే తపన ఉంటే ఎవరన్నా ఆ పని చేయగలరు. ఇటువంటి అనేక చిన్న చిన్న వస్తువుల్ని మీరు లెక్క వేసుకుంటే వచ్చే రమదాన్ కోసం మనం అనేక విధాలుగా ప్రిపేర్ అయి ఉంటాం. అవి మనకు చాలా మంచి చేస్తుంది అనే నమ్మకంతో ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను. అల్లాహ్ తఆలా మనందరికి సద్బుద్ధి ప్రసాదించుగాక, మన కృషిని స్వీకరించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.